సంగారెడ్డి జిల్లాలో నిమ్స్ ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన రైతులు సమస్యలు 10 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇన్నేళ్లుగా రైతులు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సమస్యలు మాత్రం పరిష్కారం అయితే ఈ ప్రాంతానికి మంచి రోజులు వస్తాయని అంటున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశంలో 16 నిమ్స్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ నిమ్స్కు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు భూముల సేకరణ, ప్రాథమిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రాజెక్టు మొదటి దశ కోసం 3600 ఎకరాలు సేకరించి అభివృద్ధి కోసం కేటాయించారు. ఇక రెండవ దశ కోసం మరో 3000 ఎకరాలు సేకరించారు. ఇంకా 6000 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూములు కోల్పోయిన రైతులు తగిన నష్టపరిహారం రాలేదని నిరసనలు తెలుపుతున్నారు. 10 ఏళ్లలో ఈ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు స్థానికులు. గత 9 సంవత్సరాలలో ఏడున్న పనులు అక్కడనే ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ నిమ్స్ కూడా వేగవంతంగా జరిగింది. పనులు వేగవంతం అవుతున్నది. మన జైరాబాద్ యువతకు ఇక్కడ వచ్చే వాళ్ళకు జాబ్ కూడా వచ్చేస్తుంది. హ్యుండై కంపెనీస్ అనేక కంపెనీలు కూడా మన జైరాబాద్కు రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఇంకా ఉంటుంది. 2014 నుంచి 10 సంవత్సరాలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు నిమ్స్ని నిర్వీర్యం చేస్తూ ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఏదైతే నిమ్స్ రైతులున్నారో ఒక నిమ్స్ రైతులకు అటు అన్యాయం చేసుకుంటూ ఇటు నిమ్స్ని నిర్వీర్యం చేస్తూ కేవలం 1 ఎకరా భూసేకరణ కూడా చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. నిమ్స్ రైతులను ఒప్పించలేకపోవడం చాలా దురదృష్టకరం. నిమ్స్లో ప్రాజెక్టులు వస్తే అనేక పారిశ్రామిక పెట్టుబడులు వస్తాయి. ఇది భారీ ఉత్పత్తి కేంద్రంగా మారుతుంది. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరోక్షంగా పలు రంగాలలో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు అని ప్రకటించడంతో రైతులకు కొంత ఊరట లభించింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు 16 లక్షలు పెంచి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ జైరాబాద్ పైన తీసుకొని ఇప్పుడు ఎకరాకు 16 లక్షల చొప్పున ముఖ్యమంత్రి వారు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ నిమ్స్లో కోల్పోయిన భూములు కోల్పోయిన రైతులకు ప్రతి ఒక్కరికి దాదాపు 5600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువ అనుకుంటా కూడా ముఖ్యమంత్రి వారు ఏ ఉన్నా కానీ ఇద్దాం, ఖచ్చితంగా వాళ్ళకి చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ జైరాబాద్ లో కంపెనీ రావడం వల్ల జైరాబాద్ వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిమ్స్ వచ్చింది ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంటే, మళ్ళీ ఈ గవర్నమెంట్ లోనే వచ్చి కంపెనీలు వస్తున్నాయి. మళ్ళా నిమ్స్ వల్ల ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి జాబ్లు దొరుకుతాయి. మళ్ళా జైరాబాద్ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారమైతే నిమ్స్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం స్థానికుల్లో కనబడుతోంది. నిమ్స్ పనులను త్వరగా పూర్తి చేయాలంటున్నారు స్థానికులు.